హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇదేమో మా పొలంలో ఆ రోజు వేసాం కదండీ! అంటే ఇక్కడికొచ్చినప్పుడు కూరగాయలు తెంపుకోవడానికి ఏముండవు. సో, చాలా దూరం వెళ్ళి కొనుక్కోవాల్సొస్తుంది. అందుకోసమే వేశానని చెప్పాను కదా! కొన్ని చెట్లు పోయాయండి దున్నేటప్పుడు. అదే గడ్డి దున్నడానికొచ్చినప్పుడు ట్రాక్టర్‌తో పాటు చాలా రకాల చెట్లన్నీ ఎళ్ళిపోయాయి. సో, మిరప పోయింది, టమాటా పోయింది, వంగ మాత్రం కొన్ని కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అంటే డార్క్ బ్లాక్ కలర్ ఉండే వంకాయ ఒకటి కాసింది. అలాగే పర్పుల్ కలర్ పొడవుగా ఉండే వంకాయ ఒకటి కాసింది. అంతే 2 కాసాయి. వర్షాలు ఈ మధ్య కాలంలో చాలా ఫుల్లుగా పడుతున్నాయి కదా! సో, ఈ మధ్య పడట్లేదు గానీ 1 వీక్ బ్యాక్ అయితే బాగా పడ్డాయి. సో, ఆ 1 వీక్ బ్యాక్ తెంపినదే అండి ఈ అరటికాయ. సో, అప్పటి నుంచి ఇప్పుడు నేను వీడియో అస్సలు అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా, చాలా వర్క్స్ ఉన్నాయి. దానివల్ల నేను అస్సలు వీడియోస్ తీయలేకపోతున్నాను. తీసినవి ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అలాగే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. దానివల్ల కాస్త లేట్‌గా అవుతున్నాయి. ఇదొచ్చేసి 1 వీక్ బ్యాక్ తెంపుకొచ్చామన్నా కదా! అదే గెల ఒకటి. సో, ఆ అరటి గెల ఒకటేమో పండైపోయింది. సో, ఒకటి పండైతే మిగతావన్నీ పండవుతాయనమాట. సో, మేము తెంపుకొచ్చేసరికి సగం కూర వరకు వాడుకున్నాము. కూర చేసుకోవడానికి ప్రతిరోజు ఇంకా అరటికాయ కూరనే ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసి పప్పు అవన్నీ ఉన్నా సరే ఫ్రై మాత్రం కంపల్సరీ అరటికాయ ఫ్రై. ఆ గెల ఇంటికి తీసుకొనొచ్చామండి. ఇంటికి రాగానే ఇంకా ఈ చెట్టేమో కాస్త పెద్దగా అయిపోయింది. చాలా చిన్నగా ఉండింది మేము వెళ్ళేటప్పుడు. దాదాపు 15 డేస్ తర్వాత వచ్చాము ఇంటికి. తర్వాత అసలు రాలేదు. ఎందుకు అంటే ఇంకా అక్కడే పనులున్నాయి కదా! అక్కడ పనులున్నప్పుడు ఇక్కడ ఏం పనులుండవు కాబట్టి అక్కడ ఉంటున్నాము పొలంలో. సో, ఇప్పుడు ఇక్కడ చాలా వర్క్స్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడికొచ్చేసాము. అక్కడ అప్పుడోసారి వెళ్ళిపోతాము. ఈ బచ్చల కూర ఒక్కసారి వేస్తే చాలండి. అలాగే తీగ అవుతూ ఉంటుంది. మనం ఆకు తెంపే కొద్దీ ఇంకా ఈ తీగ పొడుగు పెరుగుతూ మరి చివర్ల దగ్గర ఆకు వస్తూనే ఉంటుంది. మినిమమ్ 1 వీక్ ఒక్కసారైనా ఈ ఆకు బాగా వస్తుందనమాట. ఒకసారి పెడితే ఇంకా 1 ఇయర్ మొత్తం ఉంటుందనమాట. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు దాని విత్తనాలు ఉంటాయి కదా! అవి జారిపడి కూడా చెట్లుగా మొలుస్తాయి. ఈ బచ్చల కూర టేస్ట్ వచ్చేసి పాలకూర లాగే ఉంటుంది. ఇంకా ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం తెలీదు. సో, మనం వేసే ఇంగ్రీడియెంట్స్‌ని బట్టి దాని టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది అంతే కానీ, సో, మనకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు. అదే తోటకూర, గోంగూర ఇవి రకాలు వేరు కదా! సో, పాలకూర, ఈ బచ్చల కూర ఒకే జాతికి చెందినవి అనుకుంటాను నేను. ఇది తీగ ఉంటుంది. దానికి తీగ ఉండదంతే. కాకపోతే టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒకేలాగే ఉంటాయన్నమాట. ఇలా ఇంట్లో ఉన్నప్పుడు తీగలు పెంచుకోవడానికి భయపడతారు కదా! సో, అలాంటప్పుడు ఈ తీగ కింద చివర్లో ఆకులన్నీ తీసేస్తే పైకి ఏదైనా తీగ కడ్డీ లాంటిది గానీ, లేదా ఒక కర్ర లాంటిది గానీ పాతి కట్ చేస్తూ మనం కొమ్మలు కూడా వాడుకోవచ్చండి పప్పులోకి. సో, లేలేత అలా తెంపుతూ ఉంటే వచ్చే కొద్దీ మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఏముండదు. అంత పెద్దగా ఏం కాదు కూడా. అయినా సరే మనం కట్ చేసుకోవచ్చనమాట. ఎంత కట్ చేస్తే అంత పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. సో, కిందంతా ఆకులు తీసేసి పైన తీగ మాత్రం ఉంచితే సరిపోతుందనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఇది పెంచుకునేటప్పుడు. మనం ఆకులన్నీ తీసేసినా సరే, నీళ్లు పెట్టకపోయినా సరే వారానికి ఒక్కసారి కంపల్సరీగా ఆకులొస్తాయి. అలాంటివే ఈ తోటకూర గూడా. తోటకూర అయితే మనం మొత్తం తీసేయకూడదండి. సగం సగంకే కట్ చేసుకోవాలి. కాడలు సగం ఉంచేసేయాలి. అప్పుడే అది మళ్ళీ మళ్ళీ చిగురొచ్చేస్తుందనమాట. మరి మనం విత్తనాలు చల్లనక్కర్లేదు. సో, మనం ఎంత సగం సగం కట్ చేస్తే అవి చిగుర్లు వచ్చి మరీ ఫ్రెష్‌గా కాస్తాయనమాట. నేను ఇంతకుముందు చూపించాను మీకు. మొత్తం నేను సగం సగమే కట్ చేసి పెట్టాను. మనకి 15 డేస్ తర్వాత చాలా అయింది. అది తెలియనంత పెద్దగా అయిపోయాయనమాట. మరి నేను చివర్లన్నీ కట్ చేసి పెట్టేశాను. మనం ఒక్కసారి విత్తనం వేస్తే చాలండి. మరీ వేయనక్కర్లేదు. ఆ విత్తనాలు మొలకెత్తినప్పుడు కాస్త పెద్దగయినప్పుడు సగానికి తుంచేస్తూ ఉంటే ఇంకా మరి నీళ్ళు పెట్టేసేయాలి. సో, అంతే. అవి కాస్తూనే ఉంటాయి. అంటే మనం కోసే కొద్దీ వాటిని చుంచుకొని ఆకు వాడుకునే కొద్దీ కాండం కొంచెం వదిలేస్తూ ఉంటే మరి చిగుర్లొచ్చి కొమ్మలు బాగా విరబూస్తాయి. బాగా కాస్తాయన్నమాట. సో, నేను 15 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియో నేను కింద లింకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అప్పుడు నేను కొమ్మలు అన్నీ కట్ చేసుకోగా మరి చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా ఫ్రెష్‌గా వస్తుంది తోటకూర అయితే. మనం అస్సలు బయట కొనక్కర్లేదు. బయట కొంటే ఎలా అవుతుందంటే ఏం మందులు వేస్తారో అస్సలు తెలీదు. నేనైతే ఆవు పెండ, పశువుల పెండ
తప్ప ఇంక ఏమీ వేయను. ఎందుకంటే అసలు వేయను. చాలా వేసే బదులు బయట కొనుక్కోవడమే బెస్ట్ కదా! మనం ఇంత కష్టపడి ఇక్కడ పెంచుకోవడం ఎందుకు? కష్టం అంటే పెద్దగా కష్టం ఏమి ఉండదు. అప్పుడప్పుడు వచ్చే కలుపు అలాగే కొంచెం ఊడ్చడం, మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఒక ఒక వారానికి ఒకసారి క్లీన్ చేసినా చాలు చెట్ల కింద. మరీ ఎక్కువ చెత్త పెరుక్కోకుండా. కనకాంబరాలు ఎందుకో నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించాయండి. అప్పుడు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా అయ్యాయి. దాదాపు 2 మూరలు అయ్యాయి కదా! సో, మీకు చూపించాను. సో, ఈసారి మాత్రం పెద్దగా కాయలేదనిపించింది కనకాంబరాలు. సో, అప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. మేబీ ఎండలకి ఎక్కువగా కాస్తాయేమో అనుకున్నాను నేను. వర్షాలు పడితే కాస్త తక్కువగా కాస్తాయేమో అనిపించింది నాకు. ఎండలు ఉన్నప్పుడేమో విపరీతమైన కనకాంబరం వచ్చింది. చూడండి, ఒక రోజు కంటే ఎక్కువ కావాల్సినటువంటి తోటకూర వచ్చేసింది. అలాగే ఈరోజు తోటకూర ఫ్రై అలాగే పప్పు చేశాను. ఇవన్నీ రానే రాకుండా గట్టి గట్టి పక్కనే ఉంటాడని పట్టించు. అలసందలు మేము వచ్చిన 15 డేస్ తర్వాత ఏం తీయలేదండి. ఒక 20 డేస్కి అలా ఒలిచేసానమాట. ఎందుకు అంటే అలాగే పెట్టేశాను. అవి బాగా ఎండాలని. చెట్టులో ఇంకొంచెం కొంచెం అక్కడక్కడ గ్రీన్గా ఉన్నాయన్నమాట. సో, అవి కొద్దిగా ఎండిపోవాలి, ఇంకొంచెం ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా చెట్టు అంతా తీసేద్దాము అన్న ఉద్దేశంతో అది లాస్ట్ వరకు ఉంచాను అలాగే. సో, ఈరోజు వచ్చేసి మొత్తం చెట్టుకునేటివన్నీ మొత్తం తెంపేసాను అనమాట. తెంపితే చాలా చాలా వచ్చాయన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది ఒకటి పడి అలా మొలిసి అలా కాసేసిందనమాట. మనం దీనికి ఎలాంటి ఎరువు వేయలేదు. చెప్పాను కదండి, ఎస్పెషల్లీ నేను వీటి కోసం ఎలాంటి ఎరువు వేయను, పశువుల ఎరువు తప్ప. వాటికే ఇవన్నీ కాస్తున్నాయి, జస్ట్ నీళ్ళు పెడితే సరిపోతుంది. సో, ఇవన్నీ ఈరోజు ఇన్ని వచ్చాయి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.